ఎర్రగా ఉన్నాయి కదా, పెద్ద కాయలు. ఈ ఖచ్చితంగా కొండలు ఎలుక్కాలంటారు వీటిని. వరుసగా ఉన్నాయి, ఈ లైన్ వరుసగా ఉన్నాయి, ఈ లైన్ వరుసగా ఉన్నాయి, గుత్తులు గుత్తులు గుత్తులుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి. ఈరోజైతే తోట దగ్గరకు అయితే వచ్చినామంటే, మాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారు ఈ తోటలో. ఈ తోటలోకి ఎందుకు వచ్చినామంటే, మీకైతే చెట్టు చూపించాలని అయితే వచ్చినాము. అంటే ఒక కంచుకున్నాయి ఆ చెట్లు. ఏం చెట్టు అంటారా? ఉసిరికాయ చెట్టు. మీకు తెలిసే ఉంటుంది ఉసిరికాయ చెట్టు. కొంతమంది వచ్చేటిని కొండలు ఎలుక్కాలంటారు, కాకపోతే మేము ఎక్కువగా పిలిచేది ఉసిరికాయ చెట్టు అంటాము. ఇప్పుడైతే మీకైతే ఆ చెట్టు అయితే చూపిస్తాము. చూస్తున్నారు కదా, చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడికైతే చూడండి మస్తు గాసి ఉన్నాయి కాయలు. ఉసిరికాయలు అంటే ఇలా ఉంటాయి ఉసిరికాయలు. చూస్తున్నారు కదా, అంటే ఫస్ట్లో ఇవి ఎక్కువగా పచ్చగా ఉంటాయి. ఈ కలర్లు అంటే తెలుపు కలర్లో ఉంటాయి. మాగంగా అయితే ఎరుపుడాల్లోకి అయితే వచ్చేస్తాయి. చెట్టు మాత్రం ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆకులు, చిన్న చిన్న ఆకులతో రెల్లలతో ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడైతే కాయలు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో. ఆ కొమ్మకైతే కొమ్మంతా కాయలే ఎక్కువ కాసున్నాయి దగ్గరికి. కానీ మీకైతే ఇంకా దగ్గరికి లాగి చూపిస్తాను. చూడండి, వావ్ సూపర్, ఏ విధంగా వస్తున్నాయో. ఎర్రగా ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి ఉసిరికాయలు అంటే. ఇలా ఉంటాయి ఇవి. ఊరగాయ గాడే వేసుకుంటారు, చాలా బాగుంటాయి. చెట్టు మాత్రంకి పెద్ద చెట్టు కూడా అవుతుంది. ఇది చెట్టు మాత్రంకి పెద్ద చెట్టు కూడా అవుతుంది. ఈ ఉసిరికాయల కోసం అయితే అది పనిగా అయితే వచ్చినాం మేము. దీని అయితే ఇంకో చెట్టు కాడ చూపిస్తాం. దాంట్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. అక్కడికి కాడే పోదాము. కాకపోతే రోడ్ అంచులో ఉన్నాం మేము, అందుకని పోయే బండి వచ్చే బండి పోతుండేలాగా, వెహికల్స్ పోతుండేలాగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇదైతే ఎంత పెద్ద చెట్టు అయితే చూడండి. అయినా గడి సరే ఒక్క కాయగడ కాయల. చూడండి ఏ విధంగా ఉన్నది చెట్టు అయితే. ఇందాక చూపించిన చెట్టు అయితే కాయలు ఉన్నాయి కదా, ఈ చెట్టులో అయితే ఒక కాయగడ కాయలేదు. అలాగా కొన్ని కాయలు, కొన్ని చెట్లు కాస్తాయి, కొన్ని చెట్లు అయితే కాయవన్నమాట. అంటే ఇది ఇంకొక రువ ఎగబడితే చెట్టు ఖచ్చితంగా అయితే కాయలు అయితే కాస్తాయి. కానీ మనకు కావాల్సింది ఉసిరికాయలు ఏడ కాస్తున్నాయో ఆడకైతే మిమ్మల్ని అయితే చూపిద్దాం తీసుకుందాం. అక్కడైతే చిన్న చెట్టు కనిపిస్తుంది, అడగడ బాదాము కాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వామ్మో, ఇక్కడైతే కాయలు అయితే కొమ్మలే ఇరిగిపోండాయి. చూడండి, కొమ్మలే ఇరిగిపోన్నాయి కాయలు బరువుకి. కాయలు వచ్చిన కాడికైతే పెద్ద కాయలు. ఇందాక చూపించిన కాయల కన్నా చూడండి ఏ విధంగా ఉన్నాయో, పెద్ద కాయలు. ఈ ఖచ్చితంగా కొండలు ఎలుక్కాలంటారు వీటిని. కానీ కొంతమంది ఉసిరికాయలు అంటారు, కొంతమంది కొండలు ఎలుక్కాలంటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో, లెల్లికాయలు మాదిరిగానే ఉన్నాయి కదా. ఫస్ట్ చెట్టు కన్నా ఈ చెట్టు అయితే ఎక్కువగా కాస్తున్నాయి. కాకపోతే అవి తెల్లగా అనిపిస్తున్నాయి. ఉన్నంగా అయితే ఎరుపు డాళ్ళకి వచ్చేస్తాయి. చూడండి ఒకేది ఎక్కడైతే ఎట్టు మొలిచిపోన్నాయో. చేమలు కూడా ఎక్కేస్తున్నాయి. అదే మాత్రతో కొమ్మకైతే కాయలు అయితే కాసేస్తున్నాయి. చూస్తున్నారు కదా మస్తుగా ఉన్నాయి. గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయి. సాపు కానీ కాలించుకోండి. చుట్టూరు చెట్టు చుట్టూరు అయితే తిరిగేస్తున్నాను నేనైతే. ఇదైతే చూడండి రెండు పక్కల లైన్గా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. ఈ లైన్ వరుసగా ఉన్నాయి, ఈ లైన్ వరుసగా ఉన్నాయి. గుత్తులు గుత్తులు గుత్తులుగా ఆకుకే వచ్చేస్తున్నాయి కాయలు. చూస్తున్నారు కదా, మనకు ఆకు వస్తుంది కదా, కొమ్మ గుండా ఆకు వచ్చినది ఇక్కడే. చూడు ఆకు కాయలు ఒకటి ఉన్నాయి కదా. ఇలా కాస్తాయి ఉసిరికాయలు అంటే, ఇలా కాస్తాయి అన్నమాట. కొండల ఎలుక్కాలైనా ఉసిరికాయలైనా ఒకే రకం.
దీని అయితే ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాము. పండ్లు అయితే కావు, ఇదే మాత్రతో ఉంటాయి, ఇలానే రాలిపోతాయి. చూద్దామా. ఎర్రగుండే కాయ కోసుకున్నాను, ఎందుకంటే అవి మాగునట్టు. అంటే ఇప్పుడు మనం ఎర్రంగా వచ్చిన దానికైతే మనం కాయలు కోసుకొని, మనకి ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు కోసుకొని మనం 1 కేజీ 6 కేజీ కోసుకొని ఊరగాయ వేసుకోవచ్చు. అబ్బా చూడండి ఎంత అయితే కొరికినా నేను. కొరికేలాగా ఒక్క రవ్వ చేదుగు అదొక దంగ అనిపించింది నాకు. పచ్చికాయ మాత్రం కొరికితే మాత్రంకి అలాగనిపిస్తుంది. ఇంకొక ముక్క కొరకాలనుకున్నాను. కొరికినప్పుడు అదొక మాదిరిగా అనిపించింది. కానీ ఆ రసము నా నోట్లో పోనాక ఊసేసిన, అంటే నచ్చలా నాకు, ఊసేసినాను. అయినా ఒక్క రవ్వ కంట్రోల్ అయినాక ఎందో నోరు అదొక్క మారుగా అంటే తీయగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కానీ ఈ సీజన్లో నీళ్ళు కానీ తాగితే మాత్రంకి అమృతం కనుకుంటాయి. చక్కెర నీళ్ళు కానీ వేస్ట్, అంత టేస్టీగా వచ్చేస్తే మంచి నీళ్ళు తాగితే. ఇప్పుడు తినేటప్పుడు ఫస్ట్ అట్లా చేదు ఒగురు అన్నీ మిక్సింగ్, చేదు ఒగురు పులుపు అన్నీ 3 మిక్సింగ్ కలిపితే ఎలా వస్తుందో రుచి, ఆ టేస్ట్లో అయితే ఉన్నది. ఉసిరికాయ కానీ కొండ నెల్లికాయ కూడా అంటారులే, కానీ ఎక్కువగా నాకు ఉసిరికాయ అలవాటు చూస్తే. ఇప్పుడు కానీ నేను మంచినీళ్ళు కానీ తాగితే మాత్రం నా టేస్ట్ నోరు మాత్రం తీయంగా వచ్చేస్తుంది. ఇప్పుడే తప్పు ఊసినా కదా సరే అప్పటికి నాకు తెలుస్తుంది తీపు. లోపలైతే పచ్చగా ఉంటుంది గింజ, చూడండి. లోపలైతే ఇంకో చూపించు, మీకైతే కొరికి చూపిస్తున్నాను. లోపలైతే ఎలాగైతే పచ్చగా ఉంటుంది, లోపలైతే రౌండ్గా ఉంటుంది. అది చూడండి, పాట్లుగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఏ విధంగా ఉన్నదో, లోపల మొగ్గ కనుకుంది. చూస్తున్నారు కదా గింజి ఇలా ఉంటుంది. గింజి ఒక పువ్వు కనుక్కున్నది కదా, రౌండ్గా ఇలా ఉంటుంది లోపల గింజి, బాగుంటుంది. కానీ మనం ఊరగా వేసుకుంటే మాత్రంకి సూపర్గా ఉంటుంది. మన మామిడికాయ అన్నా నిమ్మకాయ కన్నా ఉసిరికాయ ఊరగా టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. మనం దీన్ని గిల్లుకుని తినేటప్పుడు ఇదే మాత్రం పేలుగా ఊడొచ్చేస్తుంది మెత్తంగా. మనకి సగం ఉసిరికాయలు కోసుకొని పోయేదే ఊరగాయ కోసం అయితే కోసుకొని పోతారు. ఇప్పుడు మీకైతే ఉసిరికాయల చెట్టు, కొంతమంది కొండకాయలు నెల్లికాయలు అంటారు కాబట్టి 2 ఒకటే, వేరైతే కాదు, 2 ఒకటే. చూస్తున్నారు కదా. అబ్బా ఏ విధంగా ఉన్నా చూడండి. వీటికి కొమ్మ గిమ్మ అయితే ఉండదు, ఆకు కూడానే రెల్ల వస్తాయి కదా, ఆ రెల్లలు కూడానే ఉన్నాయి కాయలు. చూడండి ఆకు కూడా వచ్చేస్తున్నాయి కాయలు. ఇలా ఉంటాయి ఉసిరికాయలు కానీ కొండలెల్లికాయలైనా ఒకటే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే కొండలెల్లికాయ గురించి అయితే చూపించినాను. అలాగే ఉసిరికాయ అనే వాళ్ళకి కూడా అర్థం అంటే ఒకరికొకరు డిఫరెంట్గా ఉంటుంది. అదేంటి వీళ్ళు ఉసిరికాయ పెట్టుకుని కొండలెల్లికాయలు అంటున్నారు అనుకుంటారు. అలాగనేసి మీకు వివరించి మరి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ఉసిరికాయ అన్నా ఒకటే, కొండలెల్లికాయ అన్నా ఒకటే. కానీ దీన్ని ముఖ్యంగా వాడేది ఊరగాయకు అయితే వాడతారు. ఓకే ఫ్రెండ్స్.
మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్నే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి వీడియో పోతుంది అనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.